స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. రైట్. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మహా సంతోషకరమైనటువంటి ఈ దినాన్ని బట్టి మరొక పర్యాయము మీ అందరికి కూడా లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామము పేరట సర్వశుభాలు కలుగునుగాక. హల్లెలూయా. మీరు అలాగే మీ కుటుంబాలు 2023వ సంవత్సరంలో నా ప్రభువు ఇచ్చేటువంటి క్రిస్మస్ సమస్త ఆశీర్వాదాలు, సమస్త ఆనందాన్ని మీరు సమృద్ధిగాను, మీరు సమృద్ధికరమైనటువంటి దీవెనలతో నడిపించబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక అందరూ దయచేసి నా వైపు చూడండి. శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము. దేశమంతటా, దేశాలంతటా, ప్రపంచమంతటా కూడా జరుపుకొనబడుచున్నటువంటి ఏకైక పండుగ. నిజంగా ఇది ప్రపంచానికి ఒక పర్వదినం. ప్రపంచానికి ఇది ఒక గొప్ప దినం. అందుకే ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము అని దేవుని దూత తెలియజేసింది. దేవునికి స్తోత్రం. మనం అనేక రీతులుగా అనేకమైనటువంటి సంగతులను, అనేకమైనటువంటి విషయాలను ఈ క్రిస్మస్ పర్వదినాన సెమీ క్రిస్మస్లని, గ్రాండ్ క్రిస్మస్లని, ఏమండి ఫ్యామిలీ క్రిస్మస్లని, పోలీస్ క్రిస్మస్లని, మీకు అర్థమవుతుందా? అనేక రీతులుగా అనేక మంది వ్యక్తులు అనేక క్రిస్మస్లు జరుపుకుంటున్నారు. చిల్డ్రన్స్ క్రిస్మస్లు ఉన్నాయి, ఉమెన్స్ క్రిస్మస్లు ఉన్నాయి. ఇలా అనేక రీతులుగా జరుపుకుంటూ ఉన్నారు. సుమారుగా నెల లేదా 15 రోజుల నుంచి ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతాన్ని చూస్తూ ఉన్నా, ఏమండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంట మారు మ్రోగిపోతా ఉన్నది ప్రపంచమంతటా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రిస్మస్ అనగానే మనకి అనేకమైన విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అనేకమైన వాటి మీద అనేకమైన ప్రసంగాలను కూడా చేస్తూ ఉంటారు, అలాగే వింటూ ఉంటాము. వేటి గురించి ప్రసంగం చేస్తారు? జ్ఞానుల గురించి ప్రసంగం చేస్తారు, గొల్లల గురించి ప్రసంగం చేస్తారు, పశువుల పాక గురించి, తొట్టు గురించి ప్రసంగం చేస్తారు. ఇంక దేని గురించి చేస్తారు? మరియమ్మ గురించి ప్రసంగం చేస్తారు, యోసేపు గురించి ప్రసంగం చేస్తారు, ఏమండి నక్షత్రాల గురించి ప్రసంగం చేస్తారు, ఫర్ ట్రీ, ఏమండి ఆ ఫర్ ట్రీ, క్రిస్మస్ ట్రీ గురించి ప్రసంగం చేస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వాటి మీద అనేక రకాలైనటువంటి ప్రసంగాలను వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మరొక క్రొత్త కోణంలో మరొక కొత్త సంగతిని ఏమండి మనం తెలుసుకుందాము. ఏమిటయ్యా అంటే, మత్తయి రాసినటువంటి సువార్త
2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే. ఎలయనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. చాలు. ఇక అందరూ నా వైపు చూడండి. మనకందరికీ బాగా తెలుసు, యేసుక్రీస్తు యొక్క నక్షత్రాన్ని, ఆయన నక్షత్రాన్ని చూసి తూర్పు దేశములో ఉన్నటువంటి జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చారు. హేరోదుతో అడుగుతా ఉన్నారు. హేరోదు హృదయంలో కలవరం ప్రారంభమైనది. మీరు వెళ్ళి ఆయన ఎక్కడ పుట్టాడో కనుక్కొని నాకు కూడా కబురు పెట్టండి, నేను కూడా వచ్చి ఆయనను ఆరాధన చేసుకుంటానని చెప్పేసానని కపటమైన మనస్సుతో హేరోదు చెప్పి జ్ఞానులను పంపించి తన దగ్గర ఉన్నటువంటి వారిని అడుగుతా ఉన్నాడు, క్రీస్తు నిజంగా పుడతాడా, పుడితే ఎక్కడ పుడతాడని చెప్పబడింది అని. వాళ్ళు అంటా ఉన్నారు, యోదయ దేశపు బెత్లెహేములో ఆయన పుడతాడు. యోదయ దేశపు బెత్లెహేమా, నీవు స్వల్ప గ్రామమైనప్పటికీ ఇశ్రాయేలీయులను పరిపాలించేటువంటి రక్షకుడు నీలో నుంచి వస్తాడు. మంచి మాట. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించేటువంటి అధిపతి. యేసుక్రీస్తు గురించి మనం అనేకమైన సంగతులు విన్నాము. ఆయన రక్షకుడు అని చెప్పని, ఆయన విమోచకుడు అని చెప్పని, ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చాడు అని చెప్పని, ఇలా అనేకమైనటువంటి సంగతులను అనేక పర్యాయాలు మనం విని ఉన్నాము. అయితే ఈ రోజున మరొక క్రొత్త సంగతి ఏమిటయ్యా అంటే, ఆయన పరిపాలించేటువంటి అధిపతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అధిపతి అంటే అర్థం ఏంటి? చెప్పండి. అధిపతి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కుటుంబంలో ఒక కుటుంబానికి యజమానుడు ఉంటాడు. ఆ ఇంటికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు? యజమానుడు. అలాగే యజమానురాలు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. వారు ఆ ఇంటికి అధిపతి. ఏమండి? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ఆయన అధిపతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరు? అధిపతి. చాలా బాగుంది ఈ పదం, ఈ పేరు. ఏమండి? ఆయన అధిపతి. నేను మీకు చెప్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు
నీకే చెంది ఉన్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. మీకు అర్థమైంది? అర్థం కాలేదు? ఏమండి, నా వైపు చూడండి. దావీదు అంటున్నాడు, దేవునికి దావీదు ఓ మందిరాన్ని కట్టడానికి పూనుకుంటున్నాడు. కట్టాలి అని అనుకుంటున్నటువంటిది ఏమిటయ్యా అంటే మందిరం. ఎవరికి కట్టాలి మందిరం అని అనుకుంటున్నాడయ్యా అంటే మహాఘనుడుగా ఎంచబడిన దేవునికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి? మహాఘనుడుగా ఎంచబడిన దేవునికి దావీదు మందిరాన్ని కట్టాలి అని అనుకుంటున్నాడు. మరి సాదాసీదాగా కడితే ఎలాగున్నా? అందుకే ఏమండి, ప్రపంచంలో ఏవైతే అత్యున్నతమైనవిగా ఉన్నవో, ఏవైతే ఖరీదు కలిగినవిగా విలువైనవిగా ఉన్నవో వాటన్నిటినీ మందిరము నిర్మించడానికి పోగు చేస్తున్నాడు దావీదు. బంగారము ఉన్నది, ఇనుము ఉన్నది, వెలగలిగిన రాళ్ళు ఉన్నాయి, రత్నములు ఉన్నాయి, విలువైనటువంటివి. ఏమండి, దావీదు అంటున్నాడు, యెహోవా భూమి ఆకాశముల యందు ఉండేటువంటి దేవా. ఎక్కడుంటాడంట? ఎక్కడుంటాడంట? మళ్ళీ చదవండి ఆ మాట. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. ఎంత బాగుందో! భూమి ఆకాశముల యందు ఉండు సమస్తమును నీ వశము. ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా దేవుని వశము, ఆకాశములో ఉన్న సమస్తము కూడా దేవుని వశము. ఆయన వాటిని నిర్మించిన వాడు, వాటి మీద అధికారము కలిగిన వాడు, ఆయన అధిపతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవం హల్లెలూయా. ఆయన ఎవరయ్యా అంటే అధిపతి. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా భూమి ఆకాశముల యందు ఉన్నటువంటి సమస్తము కూడా నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. ఏంటి అంట? మహత్కార్యాలు జరగాలంటే ఆయన వశం అండి. మీకు అర్థమవుతుందా? మహత్కార్యములు జరిగించాలి అంటే ఎవరి వశం? ఎవరి వశమో చెప్పాలా? ఎవరి వశమో? ఆయన వశం. అది ఆయనకే చెందేది, ఎవరి వల్ల కాదు. ఈ సృష్టిని శూన్యములో వేలాడదీశాడంట. ఏమండి, ఒక గోళం వలె ఈ సృష్టిని శూన్యములో ఏం చేశాడు? వేలాడదీశాడు. కొంతమంది ఉన్నారు, మొదట భూమి బల్లపరుపుగా ఉంది అన్నారు. జనాలందరూ కూడా నమ్మారు. పాపం, భూమి బల్లపరుపుగా ఉంది, అందుకే నేలంతా కూడా ఎట్టుంది? నేలంతా కూడా ఎట్టుంది? గుండ్రంగా ఉందా? పరిచుందా? కనుక భూమి బల్లపరుపుగా ఉంది కావాలని అనుకున్నారు. మరికొంతకాలం తర్వాత మరొక ఆయన గారు అన్నారు, లేదు లేదు, భూమి బల్లపరుపుగా లేదు, భూమి గుండ్రంగా ఉంది, అదొక గోళం, భూగోళం అన్నారు. ఏమండి, ఆయనకి ఈయనకి మధ్య చాలా కాలం కనుగొనేసరికి
వీళ్ళిద్దరికంటే ముందుగానే బైబిల్ ఏనాడో చెప్పింది, శూన్యములో ఆయన సృష్టిని వేలాడదీశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మహత్యమును, ప్రభావమును, పరాక్రమమును, బలమును నీకు చెందుతున్నాయి. ఇంకో మాట, ఆ తర్వాత యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. రాజ్యం ఎవరిదంట? రాజ్యం ఎవరిది? రాజ్యము దేవునిది. ఆయన అధిపతి. దావీదు అంటున్నాడండి, దేవా నీవు అధిపతివి అని. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చదువుతారా? హల్లెలూయా. ఆయన ఎవరు చెప్పాలా? ఆయన ఎవరు? అధిపతి. ఏమండి, అప్పుడప్పుడు కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ముంగిట వాకిటి మీద ఓ మాట రాయబడిద్ది, యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి. తగిలిచ్చారు ఎప్పుడన్నా? యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని. ఆయన అధిపతి. ఇంకో మాట మీరు చదవండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బోరలు పట్టుకొని ఊదుటను ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షముననున్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయవాకండి, చేసినను మీరు జయము పొందరు అంటున్నాడు. ఈ మాట అంటుంది ఎవరయ్యా అంటే అబీయా. ఏమండి, సొలొమోను గారి కుమారుడైనటువంటి రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాము ఏమండి రాజుగా మార్చబడ్డాడు. చిన్న వయసులో సొలొమోను చేతి క్రింద పనివాడుగా ఉన్నటువంటి యెరోబాము అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ సైన్యం మీద దండెత్తుతా ఉన్నాడు. గొప్ప పరివారాన్ని వేసుకొని ఆ సైన్యం మీద దండెత్తుతా ఉన్నాడు. ఏమండి, సొలొమోను కుమారుడేమో చిన్నవాడు, రెహబాము చిన్నవాడు, చిన్న వయసు కలిగిన వాడు, యుద్ధాల గురించి తెలియదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అబీయా అంటా ఉన్నాడు, ఓ యెరోబాము వారలారా. ఏమండి, ఎక్కడన్నాడు ఆ మాట? 4వ వచనం చదవండి. అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు సెమారాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యెరోబామా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చినని మీరు తెలుసుకుందురు గదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకు దేవుడు ఒక నిబంధన చేశాడు. అది భంగపరచలేని నిబంధన. ఏ మనుష్యుడు కూడా దానిని బ్రేక్ చెయ్యలేడు. అటువంటి నిబంధనని దావీదుతో దేవుడు చేశాడు.
మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? యెరోబాము, ఓ యెరోబామా, ఓ ఇశ్రాయేలీల ఇంటి వారెలారా. రెహబాము చిన్నవాడే ఏమండి అంటున్నాడు. అధిపతి 12వ అధ్యాయం 12వ వచనం, ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయన ఎవరు? నీకు తోడుగా ఉండే అధిపతి ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అండి యేసుక్రీస్తుకు ఒక పేరు పెట్టారు, ఇమ్మానుయేలు అని. ఏమని? ఇమ్మానుయేలు అని. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థము ఏంటంట? దేవుడు మనకు తోడైయుండెను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన తోడుగా ఉండేటువంటి అధిపతి. మరొక మాటను మీరు చదవండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. రెండవది ఏమిటయ్యా అంటే ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఇది చెప్పండి, అందరూ చెప్పండి. మొదటిది ఎవరు? ఏమండి? తోడుగా ఉండేటువంటి అధిపతి. ఏమండి? తోడై ఉండే అధిపతి ఆయన. రెండు, సమాధానకర్తయగు అధిపతి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, దేవుడు సమాధానాన్ని ఇచ్చేవాడు. మీకు డబ్బు విలువ తెలుసు, మీకు బంగారం విలువ తెలుసు, మీకు ఖరీదైన వస్త్రాల విలువ తెలుసు. ఏమండి? మీకు డబ్బు విలువ తెలుసు కాబట్టే డబ్బులను మీరు జాగ్రత్తగా ఎక్కడ పెట్టుకుంటారు? బీరువాలో, లాకర్లో. మీకు బంగారం విలువేంటో మీకు తెలుసు కనుకనే మీరు బంగారాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడ? లాకర్స్లో. మీకు ఖరీదైనటువంటి వస్త్రాల విలువ తెలుసు, అందుకే ఖరీదైన బట్టల్ని ఎక్కడ పెడతారు? బీరువాలోనే. మీకు అన్నిటి విలువ తెలుసు. మీకు బైబిల్ విలువ తెలుసా? ఏమండి? దేవునికి స్తోత్రం. మీకు సమాధానపు విలువ తెలుసా? ఏమండి? ఆయన ఎవరయ్యా అంటే సమాధానకర్తయగు అధిపతి. ప్రైజ్ ది లార్డ్. ఓ మాట చదవండి. ఆ మాట హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరపు అనుభవాన్ని గురించి మాట్లాడుతూ, మందిరంలో సమాధానము నిలిచి ఉండిద్ది. మందిరము మీద సమాధానకర్త ఉంటాడు. మందిరంలో సమాధాన పాత్రుడు ఏలుబడి చేస్తాడు.
నా వైపు చూడండి అమ్మా. దేవునికి స్తోత్రం. ఏమండి మందిరంలో ఏముండిద్దంట? చెప్పాలా? ఏముండిద్ది? సమాధానము. నాకు ఒక భార్యాభర్తలు తెలుసు, ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉండేవారు. వాళ్ళని దర్శించడానికి నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు భర్త ఏమో ఇటు తిరిగి ఉంటాడు, భార్య ఏమో ఇటు తిరిగి ఉండిద్ది. అంటే నేను పోగానే ఆ వాతావరణం అంతా కూడా స్పష్టంగా అర్థమైపోయిద్ది అనమాట. సాధారణంగా దైవజనుడు వస్తే ఏ భార్య అయినా ఏ భర్త అయినా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏమండి ఏం చేయాలి? చక్కగా వందనాలు చెప్పి ఇంట్లోకి ఆహ్వానించి ఏమండి దేవుని మాటలు వింటామో లేకపోతే ప్రార్థన చేయించుకోవటమో ఇవి జరగాల్సింది. భర్త ఏమో ఇటు తిరుగుంటాడు, భార్య ఏమో ఇటు తిరిగి ఉండిద్ది. నాకు పోంగాలు అర్థమైపోయిద్ది. ఏందమ్మా అని చెప్పాను అంటా ఉంటా. వందనాలయ్యా. ఏందయ్యా అని చెప్పానంటే వందనాలు పాస్టర్ గారు అని చెప్పాను. ఏమండి ఇక నాకు విషయం అర్థమైపోయి కాసేపు కూర్చొని వాళ్ళ మధ్య ఆ భార్యని ఆ భర్తని మాట్లాడి సమాధానపరిచి ఏమండి వాళ్ళిద్దరిని ఐక్యపరిచి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే నా వైపు చూడండి. ఎన్నిసార్లు వారి గృహానికి పోయినా సరే వాళ్ళు చెప్పే మాట ఏంటయ్యా అంటే, అయ్యా దేవుడే మిమ్మల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడే మిమ్మల్ని నడిపించాడయ్యా. రాత్రే ఆయనకి నాకు బళ్ళ, పొద్దున్నే మీరు వచ్చారు, సమాధానపరిచి వెళతారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదండి. ఎన్నిసార్లు ఆ మాట పాపం ఆ భార్యాభర్తలు అంటా ఉన్నారు. దేవుడే మిమ్మల్ని పంపించాడు అని చెప్పాను. నేను ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, నా దేవుని పిల్లరా, దేవుని మందిరంలో సమాధానము ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నేను ఇంకొక మాట చెప్పనా? ఒక వ్యక్తి అనేకమైన కారణాల చేత సమాధానాన్ని కోల్పోతారు. మీకు విలువైన మాట. నువ్వు బంగారం పోగొట్టుకున్నా పర్వాలేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏమండి నువ్వు డబ్బులు పోగొట్టుకున్నా పర్వాలేదమ్మా సహోదరుడా, ఎందుకంటే మరలా సంపాదించుకుంటావు. 1 లక్ష రూపాయలు పోయినాయి అనుకోండి, ఏమండి మరలా కష్టపడవచ్చు. లేదా మరలా నువ్వు నీ తెలివితేటలు వాడి ఒక వ్యాపారము ఏమండి ఒక బిజినెస్ చేసి నువ్వు చక్కగా మరలా సంపాదించుకోవచ్చు. నువ్వు సమాధానాన్ని పోగొట్టుకోకూడదు, సమాధానాన్ని కోల్పోకూడదు. అందుకే క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయాలలో, మీ హృదయాలలో ఏలుచూ ఉండనీయుడు అన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఆయన ఎవరు? సమాధానకర్తయగు అధిపతి. ఆయన మందిరంలో సమాధానం ఉన్నది. ఆయన మందిరంలో చేర్చబడిన బిడ్డలకు దేవుడు సమాధానాన్ని ఇస్తున్నారు. సర్వేలు చెబుతున్నాయి, నేను కాదు, సర్వేలు చెబుతున్నాయి. ఏమనయ్యా అంటే, ఈ భూప్రపంచం మీద కాస్త ఎక్కువ ఆరోగ్యంగా ఉండేది ఎవరయ్యా అంటే మందిరానికి వచ్చేవారంట. స్తోత్రం చెప్పుకోవచ్చుగా. మీకు అర్థమైందా? ఈ భూప్రపంచంలో కాస్త ఎక్కువ ఆరోగ్యంగా ఉండేది ఎవరయ్యా అంటే మందిరాలకు వచ్చేవారంట. ఎందుకయ్యా అంటే ఏమండి మందిరాలకు వచ్చేవారు ఏ చీకు, ఏ చింత, ఏ బాధ, ఏ కష్టం, వాటెవర్ ఏది ఏ పరిస్థితులు ఎదురైనా సరే ఏమండి వాళ్ళకొక నిశ్చయిత ఉంది. నా కష్టాన్ని నా దేవుడు చెప్పండి తొలగిస్తారు. నా బాధలు ఆయనకి అప్పగిస్తే ఆయన తీసివేస్తారు. ఏమండి నా సమస్య ఆయనకి చెప్పుకుంటే ఆయన తొలగిస్తారు. ఒక నిశ్చయత, ఒక భరోసా ఏమండి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నది. ఇంకో మాట చెప్పనా? మనోళ్ళు వచ్చిన కాడ నుంచి పోయేదాకా ఏమండి చేతులెత్తి స్తోత్రాలు చెప్పటం, హల్లెలూయా అని చెప్పటం,
అంటే పాటలు పడితే చక్కగా చప్పట్లు కొట్టుతాం. ఈ చప్పట్లు కొట్టేటువంటి ఈ స్థితి మనిషి యొక్క ఆయుష్కాలాన్ని, మనిషి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచిద్ది అని సర్వేలు చెబుతున్నాయి. ఈ మధ్య మరీ విపరీతంగా డాక్టర్లు ఏమండి మేజర్ కీ పాయింట్స్ అనేటువంటివి హెల్త్కు సంబంధించి ఫింగర్స్లో ఉన్నాయంటున్నారు. ఫింగర్స్ ఇక్కడ ఒత్తి పట్టండి, ఇక్కడ ఒత్తి పట్టండి, ఇక్కడ పట్టుకోండి, ఈ పాయింట్ని అలా ప్రెస్ చేయండి. మీరు విన్నారా? ఈ మధ్య డాక్టర్లు చెప్తున్నారు గుండెకి సంబంధించినటువంటి మేజర్ పాయింట్స్ ఏమండి ఈ ఫింగర్స్లో ఉన్నాయి కనుక ఇట్లా ఒత్తి పట్టండి, మీ హార్ట్ ప్రెషర్ బాగా ఉండిద్ది అని చెప్తున్నారు ఈ మధ్య. కావాలంటే ఇళ్ళకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో ఈ ఫింగర్స్ పాయింట్స్ అంటే మీరు టైప్ చేస్తే చక్కగా వస్తూ ఉంటాయి ఆ సంగతులన్నీ కూడా. ఏమండి మనోళ్ళు వచ్చిన కాడి నుంచి పోయేదాకా చప్పట్లు కొడుతుంటే ఏమండి మీరు తెలియకుండానే ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. అంటే మరొక మాట మీరు చదవండి నా దేవుని పిల్లారా. లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనం చదువమ్మా. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ప్రభువు పేరట వచ్చే రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము. పరలోకంలో సమాధానం ఏంటి? ఏమండి పరలోకంలో సమాధానం ఏంటి? ఒకసారి నా వైపు చూస్తారా? పరలోకమందు ఎలాగుననో భూమి యందు అలాగుననే జరుగునుగాక. దేవునికి స్తోత్రం. పరలోకమందు ఎలాగుననో భూమి మీద అలాగుననే. పరలోకంలో ఉన్నటువంటి సమాధానము భూమి మీద కూడా పంపబడినది. ఆ సమాధానము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పరలోకంలో ఎలాగునను భూమి మీద కూడా అలాగుననే. సాధ్యమైనంత మట్టుకి మధ్యలో లేచి వెళ్ళే ప్రయత్నం చేయమాకండి. మేబీ ఇంపార్టెంట్ మీకు తెలుసు. దాని నిమిత్తం ఒక్క నిమిషం అలా వెళ్ళి వెంటనే వచ్చేటట్లుగా మనకు ఒక మంచి పేరు పెట్టబడింది. ఏంటిది చెప్పండి? గొర్రెలు. మనం అందరూ ఎవరు? గొర్రెలు. ఆయన మేపే గొర్రెలు. పొరపాటున ఒకటి లేచిపోయింది అనుకో, వాళ్ళు ఎందుకు లేస్తారో తెలియదు వీళ్ళకి. వాళ్ళకి ఏదో పని పడింది, లేదా ఏదో అవసరం ఉంది, ఏదో లేచారు. వాళ్ళు ఎందుకు లేచారో కూడా అర్థం కాకుండా వాళ్ళు వెనకాలే లేచిపోతా ఉంటారు. పరలోకమందు ఎలాగునో భూమి మీద అలాగుననే. ఆ దేవుని పిల్లరా సమాధానము. ఏమండి ఆయన సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రం. రోమాపత్రికలో మంచి మాట రాయబడింది. ఆ మాట మీరు చదవండి. 5వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మనము దేవునితో సమాధానంగా ఉంటున్నాము, దేవుడిచ్చే సమాధానంతో బ్రతుకుతున్నాము. ఏమండి, యేసుక్రీస్తు సమాధానకర్త, ప్రభువే మన సమాధానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఆయన ఎవరయ్యా అంటే సమాధానకర్తయగు అధిపతి. రెండు విషయాలు. మొదటిది ఏంటిది? తోడై ఉండే అధిపతి. ఏ అధిపతి? అందరి నోరు తెరవండి, వెనకోళ్ళు. ఏ అధిపతి? తోడై ఉండే అధిపతి. రెండు, సమాధానకర్తయగు అధిపతి. మూడవది, ఆ మాట మీరు చదవండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. 25. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అభిషిక్తుడగు అధిపతి. అభిషిక్తుడు అనే మాట దగ్గర ఏమన్నాడు? ఒకటేసి ఆ ఒకటి కింద ఏమన్నాడు చదవండి. ఎవరు? మెస్సయ్యా. మెస్సయ్యా. ఇప్పుడు ఆయన ఎవరయ్యా అంటే మూడవది అభిషిక్తుడగు అధిపతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అధిపతి? చెప్పాలా? అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అర్థం ఏంటి? యేసు క్రీస్తు అంటే, యేసు అనే మాటకు రక్షకుడు. మరి క్రీస్తు అంటే? డౌట్ పడబాకండి. క్రీస్తు అంటే అభిషిక్తుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరయ్యా అంటే అభిషిక్తుడగు అధిపతి. ఏమండి, అభిషిక్తుడు అంటే హీ వాజ్ ఎ కింగ్. ఆయన రాజు. జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు, ఏమనండి యేసుప్రభు ఏడబుట్టిండు అని అడిగిండ్రా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన రాజు. ఆయనను ఆరాధించేవారు రాజకుమార్తెలు, రాజకుమారులు. ఎటుగా చెప్పండి, మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. మీరెవరు? చెప్పాలా? మీరెవరు? రాజకుమారులు, రాజకుమార్తెలు. ఏమంటే చాలామంది అంటూ ఉంటారు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో తెలియక, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో తెలియక ఆయన లేనివాడేమో. ఏమండి, ఆయన లేనివాడేమో, ఆయన బీదవాడేమో, ఆయన పేదవాడేమో, ఆయన పేదవాళ్ళకే దేవుడేమో అని చెప్పని. అండి, ఆయన అంటున్నాడు భూమియు దాని సంపూర్ణతయు నావి అన్నాడు. ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా ఎవరిది? ఆయనది. ఆయన ఉన్నోడా లేనోడా? అడుగుతారు, నాయన నీ పేరేంటి అని వాళ్ళు అడుగుతారు ఇజ్రాయేలీలు. మరి నేనేం చెప్పాలి నీ గురించి అని అంటే, నేను ఉన్నవాడను. ప్రైజ్ ది లార్డ్. అండి, నా దేవుని పిల్లరా, ఆయన అభిషిక్తుడగు అధిపతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు నేను మీతో పంచుకున్నాను. 4వ విషయాన్ని మనం చూద్దాము. ఆమోసు గ్రంథము, ఆ మాట మీరు చదవండి, 4వ అధ్యాయం 13వ వచనం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. పర్వతములు రూపించేవాడును, గాలిని పుట్టించేవాడును ఆయనే,
ఉదయమున చీకటి కమ్మజేయవాడును, మనుష్యుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నాలుగవది, ఆయన ఏ అధిపతి అయ్యా అంటే సైన్యములకు అధిపతి. చెప్పండి, ఏ అధిపతి? చెప్పాలా? లక్ష్మక్క, ఓ తవితక్క, ఏ అధిపతి? సైన్యములకు అధిపతి. చాలాసార్లు, చాలా పర్యాయాలు సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి అగు దేవా నీకే స్తోత్రమయా. తర్వాత ఏమండి? జీవము గల బలమైన యెహోవా నీకే స్తుతులయ్యా. స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలచెదను. ఏమండి? ఆయన ఎవరంటే సైన్యములకు అధిపతి. చాలా పర్యాయాలు, చాలా పాటలు పాడొచ్చండి. సైన్యములకు అధిపతి యగు దేవా, సైన్యములకు అధిపతి యగు దేవా, సైన్యములకు అధిపతి యగు దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. సైన్యములకు అధిపతి యగు దేవా అని అంటూ ఉంటాం. ఇంతకున్న ఆయనకి సైన్యం ఏది? ఏమండి? ఆయనకున్న సైన్యం ఏంది? ఎందుకు ఆయన సైన్యములకు అధిపతి అని పిలువబడుచున్నారు? మీరు ఇప్పుడు ఆలోచన చేస్తారా? ఆయన అంటున్నాడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా. నా వైపు చూడండి, ఆయన సైన్యం ఏందో నేను మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనము. జీవము కలిగినటువంటి దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఒక్క నిమిషం ఆగుదా, నా వైపు చూడండి. ఇప్పుడు మనకందరికీ బాగా తెలుసు, గొలియాత్ అనేటువంటి 6 మూరల జానని ఎత్తుగలిగినటువంటి వాడు సవాలు విసురుతా ఉన్నాడు ఇశ్రాయేలీల మీద. ఏమండి? ఉన్నారా నాతో తలపడేవాడు అని చెప్పేసానని యుద్ధ నేర్పరులు సైతం గడగడ వణుకుతా ఉన్నారు, అల్లాడిపోతున్నారు. సౌలు సైతం ఏమండి ఓ మూలలో కూర్చొని గొలియాతు దెబ్బకి భయపడతా ఉన్నాడు. దావీదు వచ్చాడండి. అంటే దావీదు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఇశ్రాయేలీల జనాంగము దేవుని యొక్క సైన్యము. ప్రైజ్ ది లార్డ్. అండి, ఆయన సంఘము, ఆయన సైన్యము. మీరెవరో ఏమండి? మంచి పాట పాడారు. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. ఎట్లుండండి, నేను పాడుతూ ఉంటా, ఎట్లున్నానండి, చప్పట్లు కొట్టు. నీ రాజ్య పౌరునిగా నన్ను డ్రమ్ము ప్లే చేస్తారా? డ్రమ్ము కొట్టేవాళ్ళు లేరా? నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు.
ఏమండి? ఆయన సంఘము, ఆయన ప్రజలు, ఆయన సైన్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవము కలిగినటువంటి దేవుని సైన్యము వారు. పరమగీతముల గ్రంథంలో ఒక మాట అన్నారండి, మీరు చదవండి. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. నా సఖీ, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, పెక్కములను ఎత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. ఏమండి? సంఘాన్ని పోల్చుతూ, సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నువ్వు ఎలాంటి దానివయ్యా అంటే టెక్కములు ఎత్తిన సైన్యము లాంటి దానవు. ఈ మాట మీకు అర్థం కావాలా? ఏమండి? టెక్కములను ఎత్తిన సైన్యము లాంటి దానవు. మీరు ఒకసారి చూడండి, పూర్వపు రోజుల్లో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు బూరలు తీసుకునేవారు. బూరలు తీసుకొని అది ఊదారనుకో, శత్రువులకి ఏం కలిగేదో తెలుసా? భయం పుట్టుకొని వచ్చేది. భయం. ఏమండి? శత్రువులు భయపడేవారు, శత్రువులు భీతి చెందేవారు. అరే బాబోయ్, వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించేశారు, ఇక మనం ఏం చేయాలి అని చెప్పేసి అని గడగడ 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 గడ వణికిపోయేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నీవు తిర్సా పట్టణం వలె సౌందర్యవంతురాలివి. నువ్వు చూడటానికి ఎలా ఉన్నవయ్యా అంటే టెక్కములు ఎత్తినటువంటి సైన్యము వలె. ఏమండి? సైన్యమంతా కూడా ఆయుధాలు ధరించి, సైన్యమంతా కూడా బోరలు పట్టుకొని, సైన్యమంతా కూడా కలిసి యుద్ధ రంగంలోనికి దిగి, ఏమండి, యుద్ధ రంగంలోనికి దిగి బోరలు పట్టుకొని ఊదుతున్నారు అనుకోండి. ఎలాగా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గడ 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 ఉనికిపోతాయి. యేసు ప్రభు ఆ మాట చెబుతున్నారు. ఏమనే తెలుసా? సంఘము 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 బండ మీద కట్టబడినటువంటి సంఘము, దాని ఎదుట పాతాళలోక ద్వారములు కూడా ఏం చేయలేవు, నిలవలేవు. అది సైన్యానికి ఉన్నటువంటి ఆ టెక్కములు ఎత్తిన సైన్యం అంటే అలాగుండిద్ది. హలో, మీకు అర్థం కాలా? దెయ్యాలను చూసి, అపవాదిని చూసి, వాడు నన్ను పట్టుకుంటాడేమో, వాడు నన్ను ఆవరెత్తడేమో, వాడు నా ఎమిటొత్తడేమో, నా పక్కన అటు ఇటు చుట్టూ తిరుగుతూ ఉంటాడేమో అని కొంతమంది భయపడతా ఉంటారు. వాడిని చూసి నువ్వు భయపడటం కాదు, నిన్ను చూసి వాడు భయపడతాడు. గట్టిగా చెప్పండి. వాడిని చూసి నువ్వు భయపడటం కాదు. మా చిన్ననాటి వయసులో మాకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఇప్పుడు లేడు పాపం, మహిమలోకి వెళ్ళాడు. రాము, నా మీద వయసు చాలా పెద్దవాడు పాపం. రాము, నేను అంకుల్ అని పిలిచేవాడిని పాపం. మా చిన్ననాటి వయసులో 15 సంవత్సరాలు 14 ఏళ్ళప్పుడు కొంతమంది యవ్వనస్తులను తీసుకొని పోయి, అప్పుడు ఆయన గారికి ఉన్నటువంటి తృష్ణ పాపం, యవ్వనస్తులను కొంతమందిని ఎంటబెట్టుకొని పోయి కాస్త పొలాల్లోకి ఆ తోటల్లోనికి తీసుకొని పోయి ఒక చరవుండిగా కూర్చొని వాళ్ళకు కొద్దిగా సువార్త చెప్పేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆ గుంపులో నేను కూడా అప్పుడప్పుడు పోయేవాడిని. వాళ్ళకి కాస్త పొలం ఉంటే ఆ పొలంలో ఒక గుడిసేసి
ఆ గుడిసెలో యవనస్తులను గుర్చుకొని ప్రార్థన చేపిస్తూ ఉండేవాడు. శుభ్రంగా మంచిగా ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యాలు వినిపిస్తూ ఉండేవాడు ఒక టేబుల్ రికార్డు పెట్టి. కొద్దిగా అవసరమైతే ఆయన తినేది తెప్పించేసి వాళ్ళకి పెట్టేసి ఆ రీతి ఆడబండుకొని మళ్ళీ మరుసటి రోజు లేచి ఎవరి పనులకి ఎవరి స్కూళ్ళకి అట్లా వెళ్ళిపోయేవాడు. నేను కూడా పోయేవాడిని, పొలాల మీదకి వెళ్ళేవాడిని, అందరితో పాటు కలిసి కూర్చొని ఒక రౌండ్గా సక్రియ కూర్చొని పురుషులు బట్టికి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. నాకేం రాదు, ఆయన చేసేవాడు, మేము వినేవాళ్ళం, ఏదో రెండు అట్ట అనేవాళ్ళం. ప్రార్థన చేసిన తర్వాత అడిగేవాడు, మీకు ఎలా ఉందని అంటే ప్రార్థన చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చదువుతూ ఉంటారు. నేను పోయి ప్రార్థన చేస్తుంటే పక్కన ఏదో గల్లు గల్లు మంటుందని ఒకళ్ళు, గల్లు గల్లు మంటని అని ఒకళ్ళు, తిరుగుతుందని ఒకళ్ళు, నా చుట్టే ఏదో నల్లగా కనపడుతుందని ఇలా చెప్పుకునేవాళ్ళు. ఏమండి ప్రార్థన చేయబోతున్నారంటే ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయబోతున్నారు కాబట్టి అపవాది ఎలాగైనా సరే మీరు ప్రార్థన చేయకుండా ఆపటానికి ప్రయత్నం చేసి శబ్దాలు రావు కానీ వినపడతాయి అంతే. మీరు ఎప్పుడైనా విన్నారా అండి? మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడన్నా ఒంటరిగా పొలాలకు గిలాలకి వెళ్తారు చూడండి, పనులకి ఎవరో లేనప్పుడు ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయండి, అప్పుడు వినపడతాయి. నా వాడి మీకు అర్థమైందా? ఏండి వాడిని చూసి మనం భయపడటం కాదండి, ఓ మోకరించినటువంటి విశ్వాసిని చూసి సాతానుడు గడగడలాడతాడు అండి. సాతాను సామ్రాజ్యాలు కోల్చబడతాయి. సంఘము కలిసికట్టుగా ఏకీభవించి ప్రార్థన చేస్తే అండి పాతాళలోక ద్వారములు సైతం చెప్పండి ఏమైనాయి నిలవలేవు. పేతురు గారిని చెరసాల్లో పెట్టారండి. పాపం పేతురుని చెరసాల్లో పెట్టారు, మా అయ్యగారిని జైల్లో పెట్టారని చెప్పని సంఘం అంతా కలిసి ప్రార్థన చేసింది. ఏమండి ఎవరన్నా ఊహిస్తారండి? మా అయ్యగారిని జైల్లో పెట్టారని చెప్పి సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. వీళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నారు, ప్రార్థన ముగించబడలా. ఏమండి వీళ్ళ ప్రార్థన ఆ చెరసాలలో వేయబడిన దైవజనుడిని విడిపించింది, ఆ తలుపులు బద్దలు చేసింది, దైవజనుని బయటకు తీసుకొని వచ్చింది, దైవజనుని వాళ్ళ మధ్యకి నడిపించింది. ఆగిపోయాయి సంఖ్యల్లో ఏమన్నా ఆపాయా? హలో, సంఖ్యలు ఏమన్నా ఆపాయా? ఆపలేదు. టెక్కములను ఎత్తిన సైన్యము సంఘము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాట అన్నాడు, ఆ మాట మీరు చూడండి. మరొక మాట అన్నాడు, 10వ వచనం, అదే పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యునంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? మరొక అనుభవం ఏమిటయ్యా అంటే ఏమండి వ్యూహిత సైన్యం అంటే ఏంటో నేను మీకు చెప్తాను. ఏమండి యుద్ధ రంగంలో యుద్ధం చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీని వాడతారు. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్ట్రాటజీలను వాడుతూ ఉంటారు. కొంతమంది ఒకే మందగా పోతారు, కొంతమంది ఏమండి అటొక గుంపు ఇటొక గుంపు మధ్యలో ఒక గుంపు శత్రువులను చుట్టుముడతా ఉంటారు. ఏమండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్ట్రాటజీలు వాడుతూ ఉంటారు. ఇప్పుడు నా వైపు చూడండి, వ్యూహపరచబడినటువంటి సైన్యం ఎలాగున ఉండిద్దో మీకు అర్థమవుతుందా? వ్యూహపరచబడినటువంటి సైన్యము ఏ రీతిగా ఉండిద్దో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు సడన్గా ఆ యుద్ధ వాతావరణాలు అలుముకుంటాయండి, యుద్ధ మేఘాలు అలుముకుంటాయి. కొన్నిసార్లు సడన్గా శత్రువులు వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏమండి ఒకవేళ లేటుగా ఇంటెలిజెన్స్ కనిపెడితే
వాళ్ళ మీదకి దండెత్తడానికి అప్పటికప్పుడు అలర్ట్ ఇస్తూ ఉంటారు. ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన అనే మాట మీరు ఇప్పుడు విన్నారా? హలో, ప్రభుత్వాలు వాడుతూ ఉంటాయి ఈ పదం. యుద్ధ ప్రాతిపదికన చెప్పినటువంటి పథకాలు అమలు చేయండి అంటూ ఉంటారు కొంతమంది. అంటే వెంటనే, ఇక ఆలస్యం చెయ్యకూడదు. డోంట్ డిలే. అస్సలు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకూడదు, అంతే. వెంటనే యుద్ధం జరుగుతుంటే లేటుగా వెళ్తారా సైన్యం? ఎలా వెళ్ళిద్ది? ఎలా ఉండిద్దండి? మందు గుండి రెడీ చేసుకుని మొత్తం సంసిద్ధులుగా ఉంటారు. ఆ సైన్యము దిగుతూ ఉంటుంటే, ఆ సైన్యము యుద్ధరంగంలో కనబడితేనే గుండెలు అవిసిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము వ్యూహపరచబడినటువంటి సైన్యం లాంటిది. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమవుతుందా? సంఘం ఎలాంటిది? వ్యూహపరచబడిన సైన్యము లాంటిది. మీరొక వ్యూహపరచబడిన సైన్యం. నాకు అప్పుడప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన అయితే వచ్చింది, నెరవేర్చబడితే బాగుండు కదా అని. ఇలాంటి క్రిస్మస్లో లేకపోతే ఇలాంటి సెలబ్రేషన్స్ వేడుకలు జరిగినప్పుడు అందరం కలిసి ఏమండి బయటికి వెళ్ళి, అర్థమవుతుందా, ఈ ఊర్లో కనీసం ఒక 10-15 బజార్లైనా అందరం కలిసి సైన్యంగా నడిచిపోతా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, అలా తిరగాలి అని చెప్పానని. అర్థమైందా నేను చెప్పింది? అందరూ బయటికి వెళ్ళేసి, ఏమండి, ఈ సైన్యం అంతా కూడా ఈ బజార్లో 10 బజార్లు 15 బజార్లు ఇటు అటు అటు ఈ ఊరు మొత్తం తిరుగుతున్నారనుకో, అందరు ఎవరి వైపు చూస్తారు? ఎవరిళ్ళు మన బజార్లు తిరుగుతున్నారు. ఎవరిది సంఘం? ఏమండి, ఎవరిళ్ళు? మనూరులేనా? అయ్య బాబోయ్, నెత్తికి బలి పెట్టారు వీళ్ళందరూ. ఏంటి ఏమండి, అందరూ మిమ్మల్ని గురించి మాట్లాడుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇది నా కోరిక అండి, ఇది నా కోరిక. ఎప్పుడు నెరవేరుద్ది ఇలాంటి? హలో, ఎప్పుడు నెరవేరితే ఎలాంటి? దేవునికి స్తోత్రం. మీరొక వ్యూహపరచబడిన సైన్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాటను మీరు చదవండి నా దేవుని పిల్లరా. మరొక మాటను చదవండి. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఆయన ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచి తిని అంటున్నాడు మికాయా. మంచి మాట అండి. నేను చూస్తున్నాను, ఆయన కుడి పార్శ్వమున ఆయన ఎడమ పార్శ్వమున పరలోక సైన్య సమూహం అంతా కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏ సైన్యం అంట? చెప్పాలా? ఏ సైన్యము? పరలోక సైన్య సమూహము. ఏంటి పరలోక సైన్య సమూహము? ఏమండి, కోటాను కోట్ల దేవదూతలు. కోటి కాదు, కోటాను కోట్ల. ఎన్ని కోట్లు? ఏమండి,
మన ప్రపంచ జనాభా ఎంత? 850 కోట్లు. ఎంత? 850 కోట్లు. మనకు ఒక లెక్క ఉంది, అర్థమవుతుందా? మన ప్రపంచ జనాభా ఎంత అంటే ఈజీగా ఈ భూప్రపంచం మీద ఉన్న జనాభా 850 కోట్లే సంఖ్యతో చెప్పొచ్చు. మరి పరలోక సైన్య సమూహాన్ని ఎలాగని చెప్పాలి? అందుకే అవి కోటాను కోట్లు. ఈ కోటాను కోట్ల దేవదూతల సమూహము ఏమండి ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఒక రోజు ఉందండి. ఏ రోజు? ఆ రోజు లూకాసు వార్తలో రాయబడింది. చదవండి ఆ మాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన బిడ్డలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఈ సందర్భం ఏంది? ఒక నిమిషం అందరూ పైకి లేచి నిలబడని చదువుతా. లేండి కొద్దిసేపు కూర్చున్నారు కదా మీరు అందరు కూడా. ఒక్క నిమిషం పైకి లేచి నిలబడి మీ బైబిల్ కూడా చేతపట్టుకోండి. మీ బైబిల్ కూడా చేతపట్టుకుని చదువుతా. ఏమండి ఈ సందర్భం ఏంది? దేవదూత వచ్చి ఏమండి గొర్రెల కాపరులకు చెప్తా ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు, ఇదే మీకు ఆనవాలు అని చెబుతున్నప్పుడు ఏమండి ఆ మాట చెబుతున్నప్పుడే ఎవరున్నారంటే ఆ దూతతో పాటు అందరూ చదవండి ఆ మాటలు. అందరూ ఏకకంఠంతో చదవాలి. అందరూ ఏకకంఠంతో 1 2 3 అంటాను, అప్పుడు చదవాలి. ఎన్నో వచనం? లూకాసు వార్త 2వ అధ్యాయము 13. అందరు తీసి పెట్టండి. అందరు చదవాలా. నేను 1 2 3 అంటాను, అప్పుడు చదవాలా. రెడీ? 1 2 3. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మరలా చదువుదాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైనటువంటి మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మరలా చదువుదాం. స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన బిడ్డలకు సమాధానము కలుగునుగాక అని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక్క నిమిషం ఆపకుండా హల్లెలూయా చెప్పండి. చదువుదాం గట్టిగా స్తోత్రం. హల్లెలూయా చెప్పాలా. స్తోత్రం ఆగండి. బాగా చదువుతున్నారు. ఇంకాస్త పెంచి ఇప్పుడు హల్లెలూయా కాదు, స్తోత్రం అనండి గట్టిగా. అందరూ బిగ్గరగా గట్టిగా తర్వాత స్తోత్రం. అందం గట్టిగా బిగ్గరగా గట్టిగా. ఆమేన్. కూర్చోండి. రేపు ఉదయం మిమ్మల్ని ఎవరన్నా వచ్చి ఏంది మీ మందిరంలో నిన్ను అట్టరుతున్నారు,
ఏం జరిగింది ఏమండి అని అన్నారు అనుకోండి, అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఏమండి ఈ సమూహము కేకలు వేస్తేనే ఈ రీతిగా ఉన్నదే, పరలోక సైన్యము కోటాను కోట్ల దేవదూతలందరూ కలిసి ఏమండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రాలు చదువుతుంటే భూమి ఆకాశము ప్రతిధ్వనించిపోయి ఉండిద్దండి. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఆయన సైన్యం. అందుకే ఆయన పేరు ఎవరో సైన్యములకు అధిపతి. నాలుగు విషయాలు. ఒకటి, తోడయ్యున్న అధిపతి. 2, మీరు ఆగండి అమ్మా, వెనకొలు చదువుతారు, సమాధానకర్తయగు అధిపతి. 3, అభిషిక్తుడగు అధిపతి. 4, సైన్యములకు అధిపతి. 5వ మాట, ఆ మాట చదవండి, చదివి నేను ముగించాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. 5వది ఏమిటయ్యా అంటే ఆయన భూపతులకు అధిపతి. ఈ లోకంలో చాలా పతులు ఉన్నారు ఏమండి. 5 ఏళ్ళు కనపడే చాలామంది ఉన్నారు. 5 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. 5 ఏళ్ళు రన్నింగ్లో ఉన్నారనుకోండి ఏమండి, వీళ్ళ బొమ్మ ఎక్కిద్ది. 5 ఏళ్ళు రన్నింగ్లో ఉన్నారనుకోండి, వీళ్ళ బొమ్మ ఎక్కిద్ది. ఒకవేళ పొరపాటున ఓడిపోయి ఇంకొకరు ఎక్కారనుకోండి ఏమండి, ఆ తర్వాత ఇంకొకళ్ళది ఎక్కిద్ది. అర్థమవుతుందా? ఆ అధిపతి కాదు ఆయన. అలాంటి వాళ్ళకి అధిపతి కాదు, ఆధిపతి కాదు. ఆయన ఎవరయ్యా అంటే భూపతులకు ఆయన అధిపతి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి ఆయన పరిపాలించేటువంటి అధిపతి. ఆ అధిపతి పరిపాలనలో మీరందరూ కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు మీ అందరికీ, మన అందరికీ అధిపతి, అధిపతి, అధిపతి. ఆయన సమాధానం ఇచ్చే అధిపతిగా మీ పట్ల ఆయన సదాకాలము నిలుచునుగాక. ఆయన తోడై ఉన్నటువంటి అధిపతిగా ఆయన సదాకాలము మిమ్మల్ని నడిపించునుగాక. ఆయన అభిషిక్తుడైన అధిపతిగా మిమ్మల్ని అభిషేకిస్తూ సదాకాలము ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. ఆయన సైన్యములకు అధిపతిగా ఆయన సైన్యముగా మిమ్మల్ని మార్చి మిమ్మల్ని నడిపించునుగాక. ఆయన భూపతులకు అధిపతిగా నిలిచి, నా దేవుని బిడ్డలారా, మీ ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఎస్, ఆయన అధిపతి, ఆయన అధిపతి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు నాయన. ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ఏ సంగతుల గురించి అయితే మీరు మాట్లాడారో వాటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపలో నడిపించండి.
మీరు ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి ప్రభువా, పరిపాలించే అధిపతిగా మీరు ఉన్నారు అని నాయనానికి స్తోత్రం. సమాధానమిచ్చే అధిపతిగా మీరు ఉన్నారు అని, ఇదిగో ప్రభువా అభిషిక్తుడైన అధిపతిగా మీరు ఉన్నారు అని, సైన్యములకు అధిపతిగా మీరు ఉన్నారు అని, భూపతులకు మీరు అధిపతిగా ఉన్నారు అని నా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా. అనేకమైన ఆత్మీయ కోణాల ద్వారా ఈ క్రిస్మస్ దినాన ప్రభువా ఉన్నతమైనటువంటి సందేశంతో మాతో మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. నీవు అధిపతివి, నీవు అధిపతివి నాయన, నీవు అధిపతివి ప్రభువా. యు ఆర్ ద హెడ్ మాస్టర్. అయ్యా నీకు స్తోత్రం అయ్యా. మీరు ప్రభువా సోవెరెన్ అయ్యా నీకు స్తోత్రం నాయన. మీరు అధిపతి ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా జీవితాలకు మీరు అధిపతిగా, మా కుటుంబాలకి మీరు అధిపతిగా, మా ప్రాంతానికి మీరు అధిపతిగా, మా పరిచర్యకు మీరు అధిపతిగా అయ్యా నీకు స్తోత్రాలు. మీరు నిలిచి మా ప్రభువా సదాకాలము మా నాయన నడిపించుదురుగాక, నడిపించుదురుగాక, నడిపించుదురుగాక. ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్